పబ్లిక్ ఏం కోరుతోందో దానికే మా మద్దతు అంటోంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలోని ఏ సమస్యపై ఆందోళన చేసే వారికైనా తమ మద్దతు ఉంటుందని తెలిపింది. అయితే ప్రతి చోట తామే కనిపించాలనే నియమం లేదని కూడా స్పష్టంగా తేల్చింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాలతో పాటు దేశంలో చోటు చేసుకునే పరిణామాలపై బలమైన ముద్ర వేయనుందనే అంచనాలు నెలకొన్నాయి. क्या बोलती పబ్లిక్? జనం ఏది కోరితే అటువైపు పోరాటం చేస్తుందా? ప్రెజర్ పాలిటిక్స్ తోనే అంతా సాధిస్తుందా? కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం మీడియా న్యాయ వ్యవస్థల వైపు మళ్లుతుందా? కాక్రోచ్ జనతా పార్టీ తమ 2 రోజుల సమావేశంలో ఓ విషయాన్నైతే స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు, అలానే రాజకీయ పార్టీగా మారడం లేదని తేల్చేసింది. అయితే మరి ఈ సంస్థ తర్వాతి లక్ష్యం ఏంటి? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా మందికి ఆసక్తికరంగా మారింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షలపై అక్కడి యువత గత 16 రోజులుగా నిరసన తెలియచేస్తోంది. 6 యువకులు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ తమ ప్రతినిధులను పంపింది. ఇదే విషయంలో అభిజిత్ దీప్కే ఓ క్లారిటీ ఇచ్చారు. ప్రతి చోట అభిజిత్ దీప్కేనే ఉండాల్సిన అవసరం లేదని, ఎక్కడికక్కడ యువత నేతలుగా ఎదగాలని గుర్తింపు దక్కాలన్నాడు. इतने सारे स्टूडेंट्स आगे आकर प्रोटेस्ट कर रहे हैं, मुझे लगता है कि वो लोग भी नेता हैं, उन लोगों को भी दिखाना चाहिए. अभिजीत ही हर जगह आगे दिखे ये जरूरी नहीं है, वो लोग भी कर रहे हैं, वो उनको भी उतना ही इक्वली इंपॉर्टेंस मिलना चाहिए. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాలే కాదు, దేశంలో ఎక్కడా ఎలాంటి న్యాయపరమైన డిమాండ్లకైనా తమ మద్దతు ఉంటుందని సీజేపీ చెప్తోంది. అలానే ప్రజాస్వామిక వాదంతో రాజకీయ పార్టీలపై ఓ ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తామని చెప్తోంది. అంటే తమకి ఎలాంటి పొలిటికల్ కలర్ అద్దకుండా డిమాండ్లను నెరవేర్చుకునే వ్యూహం ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు రాబోయే రోజుల్లో మీడియా న్యాయ వ్యవస్థలోని అవలక్షణాలపై కూడా కాక్రోచ్ జనతా పార్టీ దృష్టి సారిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అసలు కాక్రోచ్ జనతా అనే కాన్సెప్ట్ పుట్టిందే న్యాయమూర్తుల వ్యాఖ్యల నుంచి అనేది గుర్తుంచుకోవాలి. పార్లమెంట్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఎంత ప్రభావవంతమైంది అనేది ఇప్పుడిప్పుడే రాజకీయ పార్టీలకు తెలిసి వస్తోంది. లాఠీ దెబ్బలకు వెరవకుండా వారు చేసిన పోరాటానికి రాజకీయ పార్టీలు ఇప్పుడు అనివార్యంగా మద్దతు తెలుపుతున్నాయి. Honest generation compared to any of the previous generations, and that being the takeaway, I think this was a talk which dwelled with all kinds of honesty, transparency and simplicity, and that's why connected to the youth. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు మార్చేసిన జంజీ మన దేశంలో కాక్రోచ్ జనతా పార్టీగా కనిపిస్తోంది. అయితే వేదిక ఎలాంటిదైనా ఇప్పుడు యువత, అందులోనూ టీనేజ్లోని పిల్లలు ఏం కోరుకుంటున్నారు అన్న దాంతో పాటు మిగిలిన యువతరం ఏం ఆలోచిస్తుంది అన్నది కీలకంగా మారింది. అందుకే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా వారి ఆలోచనల వైపు దృష్టి సారిస్తున్నారు. తాము వారికి వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపుతున్నారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం నిరుద్యోగులకు వేదిక మాత్రమే కాకుండా పార్టీలకు ఓ ప్రెజర్ గ్రూపుగా మారుతామని చెప్పడం దేశంలో కొత్త రాజకీయానికి దారులు పరుస్తోంది.